అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానాం హయగ్రీవముపాస్మహే. సప్తాశరథ సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో జీ తెలుగు న్యూస్ వారు అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి పండుగ మనకు వ్యవసాయ ప్రధానమైనటువంటి భారతదేశంలో జరుపుకునే విశేషమైనటువంటి ఒక పండుగనే మకర సంక్రాంతి అని చెప్పేసి మనమంతా కూడా పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ మకర సంక్రాంతి ముఖ్యంగా మన దేశంలో జరుపుకునే ప్రతి పండుగకు అర్థం పరమార్థం రెండూ కూడా ఉంటాయి. ప్రకృతికి, కాలానికి, ప్రజలకు, ఆధార సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఎన్నో విశిష్టమైనటువంటి విషయాలకు ఆలవాలమై ఏర్పడ్డటువంటి పండుగనే మరి మనకు మకర సంక్రాంతి అని చెప్పబడుతూ ఉంది. అయితే విశ్వావసునామ సంవత్సరంలో మకర సంక్రాంతి మనం అందరం అనుకునే విధంలాగా ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 మకర సంక్రాంతి అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం మనకు 15వ తేదీ మకర సంక్రమణం సంభవిస్తూ ఉంది. అంటే 14వ తేదీ రాత్రి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి మకర సంక్రమణ పేరు. అయితే ఈ మకర సంక్రాంతి అనేది విశేషంగా మన దేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తూ ఉన్నారు. కానీ అంతటా కూడా సంక్రాంతి ఉత్సవాలు మాత్రం వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా ప్రతి నెలకు మరి సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేదనే విధంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి సూర్యభగవానుడు ప్రతి మాసానికి ఒక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దాన్నే సంక్రమణం అని చెప్పి అంటూ ఉంటారు. మరి దీంట్లో మకర సంక్రమణం, కుంభ సంక్రమణం, మీన సంక్రమణం, మేష సంక్రమణం, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు ఈ విధంగా ప్రతి మాసానికి ఒక సంక్రమణం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ మాసంలో సూర్యభగవానుడు ఆ రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా మరి మకర సంక్రాంతి పండుగ మనం ఎన్ని రోజులు జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలని అనుకుంటే మొట్టమొదటి దాన్ని భోగి అంటారు. దాన్నే మనం ఆ రోజున భోగి అనే పండుగ ఎందుకు జరుపుకుంటూ ఉంటామంటే దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో ప్రహ్లాదుని యొక్క మనమడైనటువంటి బలి చక్రవర్తి అనేకమైనటువంటి దానాలు చేసి ఇంద్ర పదవిని ఆశిస్తాడని చెప్పేసి అనుకుంటాడు ఇంద్రుడు. ఇంద్రుడు వెంటనే వెళ్ళి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి విష్ణు భగవాను దగ్గర మొరపెట్టుకుంటాడు. స్వామి, బలిచక్రవర్తి విపరీతమైనటువంటి దానాలు చేస్తూ ఉన్నాడు, నా ఇంద్ర పదవి కోసమే చేస్తూ ఉన్నాడు, నా ఇంద్ర పదవి పోయేటట్టుంది, మీరే కాపాడాలని చెప్పేసి ఒక కథ చెప్తారు. మరొక కథ ఏమిటంటే బలిచక్రవర్తి రాక్షస రాజైనా కూడా చాలా దానగుణం కలటువంటి వాడని చెప్పేసి 99 యజ్ఞాలు చేశాడు అతడు. 100 యజ్ఞం చేస్తే ఇంద్ర పదవి వస్తుందని చెప్పేసి ఇంకొక కథ కూడా ఉంది. అయితే మొత్తానికి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు విష్ణు భగవానుడు వామనమూర్తి అవతారాన్ని ఎత్తి బలి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని కోరుతాడు. అప్పుడు వెంటనే బలిచక్రవర్తి 3 అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి ఆ యొక్క వామనమూర్తి యొక్క పాదాలు కడుగుతూ నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదార్ శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అంటూ 3 అడుగుల పాదాలు మోపడానికి ఇవ్వగానే వెంటనే ఆ యొక్క వామనుడు విశ్వరూపాన్ని ధరించి ఒక అడుగును తీసి ఆకాశం పైన, మరొక పాదాన్ని భూమిపైన, ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలని చెప్పేసి అడిగితే అప్పుడు బలిచక్రవర్తి తెలుసుకుంటాడు తన యొక్క దానగుణాన్ని పరిశీలించడానికే విష్ణు భగవానుడు వచ్చాడని చెప్పేసి వెంటనే తన యొక్క శిరస్సును ఆ పాదం కింద
పెట్టగానే విష్ణు భగవానుడు బలిచక్రవర్తి శిరస్సును పాతాళ లోకానికి తొక్కేస్తాడు. అప్పుడు బలిచక్రవర్తికి వరం అడుగుమంటాడు. బలిచక్రవర్తి వరం కోరుకుంటూ, స్వామి, ఈ 3 రోజులు నేను దానం చేసినటువంటి ఈ 3 రోజులు 3 అడుగులకు ప్రాధాన్యత సంచరించుకునే విధంగా ఒక పండుగను మీరే చెప్పండి అని చెప్పగానే ఆ బలిచక్రవర్తే మనకు మకర సంక్రమణం, ఈ మకర సంక్రాంతి కంటే ఒకరోజు ముందు తెల్లవారి మరుసటి రోజు బలిచక్రవర్తి దానగుణానికి విశిష్టత తెలపడానికే ఈ పండుగ చేస్తున్నట్టు చెప్తూ ఉంటారు. అంటే భోగి అంటే ఏమిటి, మనకున్న దాంట్లో ప్రతి పండుగ కూడా మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం జనవరి 14వ తేదీ భోగి పండుగ జరుపుకునే రోజున భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. అంటే భోగము అంటే ఉన్నదాన్ని అనుభవించడం అని అర్థం. ఆ భోగి మంటలు వేసుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే మన ఇళ్లల్లో ఉన్నటువంటి పాత సామాన్లను తీసుకొచ్చి వేస్తారు. కానీ భోగి మంటలు ఆ విధంగా కాదు. ఏదైతే మనకు తిరుప్పావై 30 రోజుల పాశురాలతో గోదాదేవి విష్ణు చిత్తుని యొక్క కూతురైనటువంటి గోదాదేవి రంగనాథుని యొక్క కైవల్యం పొందుతూ ఉంటుందో, ఆ ఏదైతే ప్రతిరోజు మనము గొబ్బెమ్మలను చేసి ఇంటి ముందర పెడుతూ ఉంటామో ఆవుతో చేసినటువంటి పిడకలతో భోగి మంటలు వేసుకోవాలి. ఇది ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాబట్టి భోగి మంటలు, భోగి పళ్ళు పోసుకోవడం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత తెల్లవారి భోగి పండుగ తెల్లవారి మనకు మకర సంక్రమణం, అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు మకర సంక్రమణ పండుగ చేసుకుంటాం. మరి ఈ మకర సంక్రమణం పండుగకే పెద్దల పండుగ అని చెప్పేసి కూడా చేసుకుంటూ ఉంటాం. మకర సంక్రమణం రోజున చక్కగా దాన ధర్మాలతో పాటు మరి మనకు ఉన్నటువంటి కులదేవతను పూజిస్తూ ఆ రోజు కొత్త బట్టలను ధరించి నువ్వులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినడం ఒక విశిష్టత. ఎందుకంటే ఈ పూర్వకాలంలో మన ఋషులు ఎట్లా పెట్టారంటే మనం తినే ఆహార పదార్థాలతోటి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పడం. అందుకే నువ్వులు వేడి పదార్థం కాబట్టి సూర్యభగవాన్ యొక్క వేడి ఈ యొక్క కాలములో మనకు కావాలి కాబట్టి మకర సంక్రమణం రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజు, చక్కగా సూర్య సంక్రమణం అయినటువంటి రోజు కాబట్టి నువ్వుల పదార్థాలు తినడం, నువ్వుల పదార్థాలు దానం చేయడం, అదేవిధంగా పేదలకు సంక్రాంతి పండుగ సందర్భంగా చలికి తట్టుకునే ఏవైతే ఉంటాయో అటువంటి చెద్దర్లు కానివ్వండి, ఇంకా బ్యాంక్లెట్స్ కానివ్వండి, అటువంటివి పేదవాళ్లకు దానం చేయాలని చెప్పేసి మరి ఈరోజు చేసినటువంటి దానం విశిష్టమైనటువంటి దానంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు లేనటువంటి వారు తిలతర్పణాలతో పాటు పెద్దల పండుగ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు గతించినటువంటి వారు తర్పణాలు నల్లలుతో వదిలిపెట్టాలి, తెల్ల నువ్వులను దానం చేయాలి, బెల్లాన్ని కూడా దానం చేయాలని చెప్పేసి మనకు జ్యోతిష్శాస్త్ర పండితులు చెప్తూ ఉంటారు. మరి ఈ విధంగా 3 రోజుల పండుగ అయినటువంటి సంక్రమణం ఏదైతే ఉందో సంక్రాంతి, దీనినే సంకురాత్రి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. మరి దీని సందర్భంగానే చంద్రుడు సూర్యుని ఆకారాలతో కూడుకున్నటువంటి సకినాలు అంటారు. ఆ సకినాలకు సంబంధించినవి కూడా జ్యోతిష్శాస్త్ర రీత్యా పూర్ణ చంద్రుడు సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటారో వృత్తాకారంలో ఆ యొక్క సకినాలు చేసుకునే పండుగగా చెప్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా మరి సంక్రాంతి రోజున ఎవరైతే ఈ యొక్క పండుగను వైభవంగా చేసుకుంటారో ముఖ్యంగా దీనికి పౌష్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానించడం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి పౌష్యలక్ష్మి అంటే ఏమిటి? ధాన్యాదులతో రైతన్నలంతా కూడా విశేషమైనటువంటి పంటలు పండించి ఆ ధాన్య లక్ష్మి మన ఇంటికి వచ్చిన తర్వాత చేసుకునే పండుగ కాబట్టి దీనికి సిరుల పండుగ అని చెప్పేసి, ధాన్యలక్ష్మి పండుగ అని చెప్పేసి, మకర సంక్రమణం చెప్పేసి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మనము 15వ తేదీ చేసుకుంటున్నాం. అదేవిధంగా 3వది ఏమిటి అన్నారంటే కనుమ పండుగ అన్నారు. ఈ కనుమ పండుగ ఏమిటి? యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతి మాత ఒడిలో పూసినటువంటి పుష్పాలతో మన కోసం కష్టపడుతున్నటువంటి ఎద్దులకు, ఆవులకు,
పశు సంతతికి అంతటికి కూడా ఒక విశేషమైనటువంటి అలంకరణలు చేస్తూ వాటిని పూజించడమే మనకు కనుమ పండుగ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఈ కనుమ పండుగ రోజున ముఖ్యంగా మన కోసం పంటలు పండిస్తున్నటువంటి మరి వృషభము అంటే ధర్మానికి స్వరూపంగా చెప్తారు. ఆ వృషభమే శివుని యొక్క మరి వాహనం కాబట్టి అటు పశువు పూజ అంటున్నాం, పశుపతికి కూడా పూజ కాబట్టి ఈ పూజను ఎవరైతే వైభవంగా చేసుకుంటారో వాళ్ళ మరి పొలాలలో చక్కని పంటలు పండడం, తర్వాత కొత్తగా వచ్చినటువంటి ధాన్యంతో పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పంట పొలాలలో వేయడం కూడా మనము ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా చేస్తూ ఉంటాం. మరి ఇటువంటి యొక్క సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మనకు విశేషమైనటువంటి కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం. ఒకటి ఏమిటంటే హరిదాసులు అసలు ఏ పండుగ కనబడరు, కానీ సంక్రాంతి వచ్చిందంటే హరిదాసులు ఆ యొక్క గోపుర రూపంలో తలపైన పెట్టుకునే బిందెలు పెట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటూ త్యాగరాజ కృతులు పాడుకుంటూ మన గృహాల ముందరికి వస్తూ ఉంటారు. వాళ్ళు కోరుకునేది కేవలం హరిదాసులు కోరుకునేది ₹1,00,000 కాదు, కేవలం పిడికెడు ధాన్యం వేస్తే తృప్తితో వెళ్తూ ఉంటారు. హరిదాసులను చూస్తూ ఉంటాం. తర్వాత గంగిరెద్దులు, వాటిని కూడా చూస్తూ ఉంటాం. తర్వాత చిన్న పిల్లలకు 6 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు మనము ఈ యొక్క రేగు పండ్లను భోగి పండ్లుగా శిరస్సు పైన పోస్తారు. ఎందుకు భోగి పండ్లను పోయాలంటే ఈ రేగు పండునే బద్రీ ఫలం అంటారు. మరి బద్రీ ఫలంలో ఒక విశేషమైనటువంటి మనకు ఏంటంటే ఒక విశేషమైనటువంటి రోగతత్వం కనబడుతూ ఉంటుంది. అంటే రోగాన్ని దూరం చేసే ఒక పండే బద్రీ ఫలం అంటారు రేగుపండు. ఆ రేగుపండు శిరస్సు పైన పోసినప్పుడు శీతాకాలంలో వస్తున్నటువంటి ఏవైతే వ్యాధులు ఉంటాయో జలుబు, సర్ది, ఇటువంటి వ్యాధులన్నీ కూడా చిన్నపిల్లలకు దూరం చేయడానికి రేగు పండ్లలో ఉన్నటువంటి సి విటమిన్ అనేది దీంట్లో ప్రవహిస్తుంది కాబట్టి శిరస్సు పైన బ్రహ్మరంధ్రం పైన పడుతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఆరోగ్య సూత్రాలు చెప్పారు. అదేవిధంగా భోగి పండు పోయడం ద్వారా ఆ భోగి పండ్లతో పాటు రేగుకాయలతో పాటు మరి చెరుకు గడలను కూడా వేస్తూ ఉంటారు. ఈ చెరుకు గడలు వీటి వల్ల ఏమిటంటే పిల్లలకు ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి బాలారిష్ట దోషాలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి జ్యోతిష్శాస్త్ర రీత్యా ఈ పండుగ, వ్యవసాయ రీత్యా, జ్యోతిష్శాస్త్ర రీత్యా ఈ యొక్క పండుగ చాలా వైభవంగా, తర్వాత పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజున ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తిలలతో తర్పణాలు విడిస్తే వాళ్ళు తృప్తి పొందుతూ ఉంటారు. ఇవన్నీ మరి ఒకవైపున గంగిరెద్దులు, మరొక వైపున చక్కని హరిదాసుల యొక్క కీర్తనలతో, మరొక్కటి ఏమిటంటే మకర సంక్రమణం కాగానే ఉత్తరాయణ ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలం. మనకు పురాణ గ్రంథాలలో చూసినప్పుడు ఉత్తరాయణం వచ్చినప్పుడు అంటే దక్షిణాయనంలో భీష్ముడైతే ఉందో మహానుభావుడైనటువంటి భీష్ముడు దక్షిణాయనంలో యుద్ధంలో అంపశయ్య పైన పడుకుంటే ఉత్తరాయణం ప్రవేశించగానే అతనికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్ముడు తను మరణించడం అనేది, విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది రావడం కూడా మరి ఇప్పుడే జరిగిందని చెప్పేసి మరి ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలంగా చెప్తూ ఉంటారు. అటువంటి యొక్క సంక్రాంతి, ఈ సంక్రాంతి పండుగకు మరి ఏ విధంగానైతే మనం ఇప్పుడు ఈ సంవత్సరము 15వ తేదీ ఈ యొక్క సంక్రాంతి పండుగను చేసుకోవడం చాలా ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ధేను తిలమయీం రాజన్ దద్యాతు యజోత్తారయణే సర్వాన్ కామానవాప్నోతి నిందతే పరమం సుఖం. పుణ్యప్రదమైనటువంటి ఉత్తరాయణ ప్రారంభములో ఎవరైతే నువ్వులతో గోదానం చేస్తారో, ఎవరైతే నువ్వులతో దానం చేస్తారో వారికి ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుందని చెప్పేసి మనకు జ్యోతిష్శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సూర్యుడు మకర సంక్రమణంలోకి ప్రవేశించగానే జరుపుకునే పండుగనే మనకు మకర సంక్రాంతి అని చెప్పేసి, మరి యొక్క మకర సంక్రాంతి రోజున ఎన్నెన్నో పాటలతో, ఎందుకంటే
భారతీయ సనాతన సంప్రదాయంలో కాలాన్ని కాలస్వరూపుడు పరమాత్మ కాబట్టి ఈ కాలాన్ని తన యొక్క రూపంగా మార్చుకున్నటువంటి ఆ స్వామి సూర్య భగవానుడు. సూర్యుని యొక్క ఆరాధన కూడా చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఉషాత్రయం శ్రవణ ధనిష్టార్థం మకరం అని చెప్పేసి ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట మొదటి 2 పాదాలు మొత్తము 9 పాదాలు కలిపితే మకర రాశిగా వ్యవహరించబడుతూ ఉంటుంది. రవి మకర రాశి ప్రవేశము చాలా ప్రాశస్తమైంది కాబట్టి అందుకే ఈ 3 రోజులు కూడా విశేషంగా మహిళలంతా కూడా ఇండ్ల ముందర చక్కగా నక్షత్రాల ఆకారంతో కూడుకున్నటువంటి ముగ్గులను రంగవల్లులను వేస్తూ ఉంటారు. మరి 27 చుక్కలతో చుక్కల ముగ్గు అంటూ ఉంటారు. ఈ చుక్కల ముగ్గు ద్వారా ఏమిటంటే రథాల యొక్క ముగ్గులను వేస్తూ ఉంటారు, నక్షత్ర మండలంగా ముగ్గులు వేస్తూ ఉంటారు. వీటి కారణంగా మరి మనకు భోగము, ఐశ్వర్యము, సుఖము, ధనము, పంటలు ఇవన్నీ కూడా మన ఇంటికి రావాలని చెప్పేసి ఆ రంగవల్లులతో గొబ్బెమ్మలతో మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. గొబ్బెమ్మలు కూడా చూడండి, ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మల పైన చక్కగా భూతదయను ప్రకటిస్తూ ఆ గొబ్బెమ్మలను కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి విశేషమైనటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా ఇంకా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సుబ్బ గొబ్బెమ్మ సుఖములియ్యదే, తామర పువ్వంటి తమ్ముణ్ణీయదే, చేమంతి పువ్వంటి చెల్లెలియ్యవే, మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అంటూ చక్కని పాటలు పాడుతూ ఉంటారు పిల్లలంతా కూడా. బంతి పువ్వులు లేత నవ్వులతో సంక్రాంతి సుందరి సాగి వచ్చింది, తెలుగు పల్లెలు నిద్రలేచాయి, వెలుగులో కను విచ్చి చూచాయి సంక్రాంతి వేళ అంటూ విశేషమైనటువంటి యొక్క పండుగను మనమంతా కూడా జరుపుకోవాలి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.